జరిగింది. ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పథకం కానీ, అదేవిధంగా మరి దొండపాడు 2 లేక దాన్ని రాజీవ్ గాంధీ లిఫ్టిగేషన్ స్కీమ్ అని నామకరణం చేసిన అది కానీ, నక్కగూడెం కానీ, మరి నక్కగూడెం అంతా వీరులందరూ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కోరిక మేరకు ఆ స్కీమ్ పూర్తి చేయడానికి సైట్ విజిట్ పెట్టుకొని ఇరిగేషన్ అధికారులతో కాంట్రాక్ట్తో రివ్యూ పెట్టుకొని వేగవంతం చేయడానికి ఈరోజు మన ప్రణాళిక, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్. నేను బహిరంగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ ముందుకు పోతున్నాము. ముందుగా కృష్ణా జలాల వాటకాల పంపిణీలో గతంలో బ్రిజేష్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాల్లో 811 టీఎంసీలు కేటాయిస్తే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో చోట్ల జాగలు అర్థం చేసుకోవాలి. ఓకే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు 512 టీఎంసీలు ఆంధ్రాకి, 299 టీఎంసీలు తెలంగాణకి ఒప్పుకొని తెలంగాణకి చాలా తీవ్ర అన్యాయం జరిగింది. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఆంధ్రాకి 512 టీఎంసీ, తెలంగాణకి 299 టీఎంసీ సరిపోతాయని లిఖితపూర్వకంగా ఒప్పుకోవడం జరిగింది. మేము అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ఈ విషయం సుదీర్ఘంగా చర్చించి ఈ విషయంలో పూర్తి నాలెడ్జ్, సమర్థత, నైపుణ్యం వాళ్ళని సంప్రదించి మేము కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు ఏముంచామంటే, గతంలో ప్రభుత్వం ఒప్పుకుంది అది తెలంగాణకి న్యాయం కాదు. మీరు క్యాచ్మెంట్ ఏరియా, జనాభా, కల్టివేటెడ్ ఏరియా అన్ని పరిధిలో తీసుకుని, డ్రౌట్ ప్రోన్ ఏరియా అన్ని పరిధిలో తీసుకుని, గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కృష్ణా నదీ జలాల్లో 60 తెలంగాణకి లిఖితపూర్వకంగా గత ప్రభుత్వంలో ఆ పెద్ద మనుషులు ఒప్పుకున్నారు. అది తెలంగాణకి తీవ్రమైన అన్యాయం అని మేము వచ్చి ఇట్లా కుదరదు, కృష్ణా నదీ జలాల్లో 70% తెలంగాణకు రావాలి, 30% ఆంధ్రాకి పోవాలి. మేము క్యాచ్మెంట్ ఏరియా కానీ ఏ విధంగా అసెస్ చేసినని చెప్పి మేము బ్రిజేష్ ట్రిబ్యునల్లో ఢిల్లీలో వాదనలు వినిపించడమే కాకుండా ఆ ఇష్యూని తిరిగి రీఓపెన్ చేయించినాం. నేను స్వయంగా గతంలో ఈ దేశంలో ఏ ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఏ ట్రిబ్యునల్ ముందు హాజరు కాకపోయి ఉండొచ్చు. నేను స్వయాన ట్రిబ్యునల్ హియరింగ్ కూడా హాజరై తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో మరి న్యాయం జరిగే విధంగా మా ప్రభుత్వంలో పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా గతంలో పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపు జరగలే, మేము ఇప్పుడు పట్టుబట్టి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున నిధులు వృధా చేయడం జరిగింది. ఏమైంది? వాళ్ళ హయాంలోనే డిజైన్ అయింది, వాళ్ళ హయాంలోనే కఠినమైంది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. వాళ్ళు ఇంకెవరిదో బాధ్యత చూపించడానికి అవకాశం లేదు. 1,00,000 కోట్లు కట్టిన తర్వాత కాళేశ్వరం కూలిపోయింది. అట్లా చేయకుండా ఉండి గత ప్రభుత్వంలో, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ గారి హయాంలో తుమ్మడి అట్టు దగ్గర ఏదైతే డిజైన్ అయిందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు,
అదే విధంగా కొనసాగిస్తే 38,000 కోట్లలో ప్రాజెక్ట్ అయిపోయేది. వాళ్ళు ఆ ప్రాజెక్టు అంచనాలని విపరీతంగా పెంచి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఎవరి డబ్బులు? అది మనందరినీ, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి రావులు అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి అమూల్యమైన ప్రజాధనాన్ని దుర్వినియోగమై కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదో వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ సింపుల్గా తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకోవాలి ఏంటంటే, తుమ్మడి ఎట్టి దగ్గర నిర్మాణం కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంచనాలని 2 3 పెంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళ హయాంలోనే డిజైన్ అయింది, వాళ్ళ హయాంలోనే నిర్మాణం అయింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. వాస్తవం కదా. ఇప్పుడు ఏదో గై ముట్టుకుంటే వాళ్ళని లేదంటే అది కుదరదు కదా. ఓకే, ఈ ప్రజలకు తెలిసిన అక్షర సత్యం ఇదే నిజం. ఉదాహరణకి వాళ్ళు గతంలో డిజైన్ అయిన తుమ్మడి ఎట్టి దగ్గర అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,000 కోట్ల డిజైన్ పూర్తి చేసి ఉంటే ఈ 1,00,000 కోట్లు వృధా కాకపోయేది. ఆ సొమ్ముతో కృష్ణా నదిపై అనేక ప్రాజెక్టులు అదే అమౌంట్తో పూర్తయ్యే అవకాశం ఉండే. 1,00,000 కోట్లు ఎక్కడ, 38,000 కోట్లు ఎక్కడ అంటే 62,000 కోట్లు వృధా అయింది. బీమా పథకాలన్నీ, అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ పథకం, డిండి పథకం, మరి గోదావరి దేవాదుల సీతారాం సాగర్ ప్రాజెక్టులో పూర్తయింది. ఇవన్నీ గాలికి వదిలేసి ఈ ప్రాజెక్టులు ఎక్కడ కూడా కొత్తగా ఆయకట్టు రాకుండా మరి వాళ్ళు కాళేశ్వరం మీద ఫోకస్ చేసిండ్రు, అది కూలిపోయింది. ఇప్పుడు ఏదో లబోదేవో మొత్తుకొని మేము ఎట్లా అట్లా చేసినట్లు చేసామంటే అది సరి అయిన విషయం కాదు, అది లాజికల్ కాదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కృష్ణా నదిపై కృష్ణా నది జలాల మనకి సరిగ్గా ఉపయోగపడాలనే ఉద్దేశంతో కృష్ణా నదీ జలాల్లో అన్ని ప్రాజెక్టులు కూడా మేము వేగవంతం చేస్తున్నాం. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు, నేను 2 రోజుల క్రితం జల సౌదాలు 4 గంటల రివ్యూ పెట్టి మరి అన్ని ప్రాజెక్టులకి కృష్ణా నదీ జలాల